Welcome to Creative Stories Telugu. Get ready for magical adventures. రామాపురంలో గంగులు బడికి సరిగా వెళ్ళకపోవడం, జల్సాలకు అలవాటు పడటం, చెడు స్నేహాలతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టాడు. పెద్దయ్యాక గజదొంగగా మారాడు. కనీసం పెళ్లి చేస్తే మారతాడేమోనని ఒక పేదింటి పిల్లను చూసి పెళ్లి చేశారు. అయినా గంగులులో ఏ మార్పు కనిపించలేదు. ఆ దిగులుతోనే గంగులు తల్లిదండ్రులు మరణించారు. కొన్నాళ్లకు గంగులుకి ఒక కొడుకు పుట్టాడు. ఒకరోజు ఎప్పటిలాగే దొంగతనానికి వెళుతున్న గంగులు గ్రామం వెలుపల ఒక వృద్ధుడు విశ్రాంతి తీసుకోవడాన్ని గమనించాడు. ఆయన దగ్గరకెళ్ళి, ఏయ్, నీ దగ్గర ఉన్న డబ్బు ఇవ్వు, లేకపోతే ప్రాణం తీస్తా అంటూ కత్తి చూపించాడు. అయ్యా, నేను పేదవాణ్ణి, నాకు వచ్చిన విద్యతో బతుకుతున్నాను అన్నాడా వృద్ధుడు. నాకు అవన్నీ అనవసరం, నాకు నీ దగ్గర ఉన్న డబ్బు కావాలి అంతే అంటూ ఆ వృద్ధుని దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుని బలవంతంగా లాక్కొని పోయాడు గంగులు. 2-3 రోజుల తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు గంగులు. ఇంట్లో అడుగుపెట్టగానే జ్వరంతో బాధపడుతున్న కొడుకు కనిపించాడు. ఏమైంది బాబుకి, ఎందుకు అలా ఉన్నాడు అని భార్యను అడిగాడు. నిన్న బాగా జ్వరం వచ్చింది. అది విష జ్వరమంట. ఎవరో ఒక పెద్దాయన తన దగ్గరున్న మూలికలతో వైద్యం చేస్తున్నాడు. ₹1 కూడా తీసుకోలేదు. ఆయన వైద్యం చేశాకే కాస్త తగ్గింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో ఎలా ఉందమ్మా నా మనవడికి అంటూ వృద్ధుడు వచ్చాడు. రండి బాబాయ్, మీ చేతి చలువ వల్ల నా బిడ్డ బతికాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది గంగులు భార్య. ఆయనను చూడగానే గుర్తుపట్టిన గంగులు కాళ్లమీద పడి, అయ్యా, ఈ నిర్భాగ్యుణ్ణి క్షమించెయ్యా, తెలియక తమరిని బాధపెట్టాను అంటూ భార్య సమక్షంలో జరిగినదంతా చెప్పాడు గంగులు. లే నాయనా, తెలియక చేశావు. నీ గురించి ఊరిలో వారు భయపెట్టినా నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వర్తించాను అంటూ గంగులును సముదాయించాడు. నా బిడ్డను కాపాడిన దేవుడివి, మీ రుణం తీర్చుకోలేము మా మాటను కాదనక మీరు మాతోనే ఉండిపోవాలి అని పట్టుపట్టారు గంగులు దంపతులు. దాంతో సరేనన్నాడు వృద్ధుడు. అయ్యా, మీకు మరొక మాట కూడా ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి కష్టపడి పనిచేసి నా కుటుంబంతో పాటు మిమ్మల్ని కూడా పోషించుకుంటాను అన్నాడు గంగులు. గంగులులో మార్పు వచ్చినందుకు సంతోషించారు. ఒక ఊరిలో రాము, రవి అనే 2 మిత్రులు ఉండేవారు. 2 మిత్రులలో రాము చాలా మంచి గుణాలు కలవాడు. రవి దుష్ట బుద్ధి కలవాడు. ఒకరోజు రవి ఇంటికి బిచ్చగాడు వచ్చి, అయ్యా, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి అని అడిగాడు. రవి కోపంగా బయటకు వచ్చి, అన్నం లేదు, సున్నం లేదు, పో పో, ఎక్కడి నుండి వస్తారో ఇలాంటి వాళ్ళు అని కసురుకున్నాడు. బిచ్చగాడు బాధగా రాము ఇంటికి వెళ్ళి ఆకలి అని అడిగిన వెంటనే రాము అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి కడుపు నిండా అన్నం పెడతాడు. బిచ్చగాడు సంతోషించి తన నిజరూపం మహర్షిలాగా మారి, నాయనా, నీ ఆతిథ్యానికి మెచ్చుకున్నాను. నువ్వు చాలా మంచివాడివి. ఇదిగో ఈ మాట్లాడే చిలుకను బహుమానంగా ఇస్తున్నాను, తీసుకో. ఈ చిలుక చాలా తెలివైనది. నువ్వు ఏం కోరుకున్నా నెరవేరుస్తుంది. కానీ మంచికి మాత్రమే ఈ చిలుకను ఉపయోగించాలి అని గుర్తుంచుకో అని చెప్పి మహర్షి అదృశ్యమయ్యాడు. రాము ఆ మాట్లాడే చిలుకతో మంచి స్నేహం ఏర్పరచుకున్నాడు. అతను ప్రేమతో ఆ చిలుకను చిట్టి అని పిలుచుకునేవాడు. చిట్టి రాముకి వ్యాపారంలో మంచి సలహాలు ఇచ్చేది. దానితో అతని వ్యాపారం బాగా అభివృద్ధి చెంది మంచి ధనవంతుడు అయ్యాడు. అప్పుడే ఊరు నుంచి వచ్చిన రవి తన మిత్రుడైన రాము ఇంటికి వెళ్లి అంత పెద్ద ఇల్లు, కారు చూసి ఆశ్చర్యపోయాడు. రాముని కలిసి, రాము, ఇంత తక్కువ సమయంలోనే నువ్వు ధనవంతుడు ఎలా అయ్యావు? రవి, ఈ సంపద మాట్లాడే చిలుక ద్వారానే సాధ్యం అయింది అని జరిగిన సంగతులన్నీ చెప్పాడు. ఆదా సంగతి, ఎలాగైనా ఈ మాయ చిలుకను నా సొంతం చేసుకోవాలి అని తన మనసులో అనుకొని పైకి మంచితనం నటిస్తూ, మిత్రమా, ఈ మాట్లాడే చిలుకను నాకు అమ్ముతావా? బదులుగా నీకు ఏం కావాలన్నా ఇస్తాను. మిత్రమా, ఈ చిలుకను నా సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాను. ఎవరికీ ఇవ్వలేను. నన్ను క్షమించు అని రాము ధైర్యంగా చెప్పాడు. ఎంత పొగరు నీకు! అసలు మహర్షి బిచ్చగాడి రూపంలో ముందుగా మా ఇంటికి వచ్చాడు.
లెక్క ప్రకారం ఈ మాట్లాడే చిలుక నాకు దక్కాలి. ఈ చిలుకను ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అని రవి రాముని బెదిరించి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఊరంతా నిద్రపోతుండగా రవి గుట్టు చప్పుడు కాకుండా రాము ఇంటికి వెళ్ళి నిద్రపోతున్న చిలుకను దొంగతనం చేసి తనతో తీసుకెళ్తాడు. దారిలో తన బండి బాగా బరువెక్కి ముందుకు కదలడం లేదు. ఏమై ఉంటుందా అని వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద పాము రవి వైపు కోపంగా చూస్తూ బుసలు కొడుతోంది. అతను ఎంతో భయపడిపోయాడు. ఆ పాము ఒక్కసారిగా తనను మింగాలని పెద్దగా నోరు తెరిచింది. అప్పుడు రవి కాపాడండి అంటూ పెద్దగా అరిచాడు. చిట్టి, అతను నా మిత్రుడు, వెంటనే అతడిని విడిచిపెట్టు. రాము మాట వినగానే పెద్ద పాము కాస్త మాట్లాడే చిలుకలాగా మారి రవి, నీ మిత్రుడి గొప్పతనం తెలుసుకో. నువ్వు నన్ను దొంగలించావు అని తెలిసినా నీ మేలు కోరుతున్నాడు. ఇకనైనా మంచిగా మారు. రవి రాము నీ క్షమాపణ కోరతాడు. ఆ రోజు నుండి ఇద్దరు మిత్రులు మాట్లాడే చిలుకతో కలిసి పేదవారికి సహాయం చేస్తూ తమ ఊరును ఈ అభివృద్ధి వీడియో చేశారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.